పల్లిపిండి మిరపకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. దీనికోసం పల్లీలను కానీ నువ్వులను కానీ మిక్సీ పట్టుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కోసం లావుగా ఉన్న మిరపకాయలను తీసుకొని చాకుతో ఇలా చీల్చుకోవాలి. దీంట్లో నుంచి గింజలు తీయనవసరం లేదు. ఇప్పుడు ఈ చీల్చుకున్న మిరపకాయల్లో ఈ పల్లిపిండి మిశ్రమాన్ని అన్ని మిరపకాయల్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ముక్కుడు పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిరపకాయలన్నీ వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మరి కాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పల్లి మిరపకాయలు రెడీ. దీనిని మనం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఒక మిరపకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.